హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్న మాల్కి వెళ్ళాం కదా, అప్పుడు సుదర్శన్ టెడీ యాపీ కొనిచ్చినవన్నమాట. ఇవి హ్యామ్లీస్లో తీసుకున్నారు. ఇంకా అదేంటో మీకు కూడా చూపిస్తాను. సో యాపీ వచ్చేసి ఒకటి తీసుకుంది, ఇంకా టెడీ ఇంకోటి తీసుకుంది. ఇంకా టెడీ తీసుకుంది ఏమంటే దానికి స్టెన్సిల్స్ ఇచ్చుంటారు, స్టిక్కర్స్ ఇచ్చుంటారు, అంటే బార్బీ డాల్స్ లాంటివి, వాటికి షూ సపరేట్గా, యాక్సెసరీస్, అట్లా స్టిక్కర్స్, ఇంకా డ్రెస్సెస్ అంటూ అన్నీ ఇస్తారు. సో వీళ్ళ క్రియేటివిటీని బట్టి వాటిని రెడీ చేయాలి. సో అలాంటిది కొనుక్కుందనమాట టెడ్డీ. అదే చూపిస్తా ఉంది ఎలాంటి డ్రెస్ ఏది మ్యాచింగ్, సో అట్లా పెట్టుకోవాలి. ఏంద్రా నువ్వు డ్రెస్సెస్ అన్ని డ్రా చేయాలి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. నేను చాలే 40 pages ఉండండి హ్యాపీ. ఇట్లా 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 చూపించాలి. ఇది చేస్తే కలర్స్ హ్యాండ్ ఓపెన్ చేయి. నీ కరెక్ట్ పొజిషన్ యూనికార్న్ ఇదేమిది? టూల్స్ అమ్మ షేప్ చేస్తే. ఇంకా ఇటు సైడ్ ఒక చేసి చూపి అవి. ఇంకా యాపీ అయితే తనది ఏదైనా బుక్ ఉంటుంది కదా, కొత్తది ఏదైనా కొనిస్తే అది అసలు టచ్ చేయనివ్వదు టెడ్డీకి. అని టెడ్డీ ఎక్కడ తీసి చూపించేస్తుందా అనే టెన్షన్ అనమాట. వీడియో చూపించాలి, వీడియో చేయాలి అంటూ ఉంటుంది. సో అట్లా యాపీ ఏమో ఇది తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం, అంటే సాటర్డే రోజు అనమాట ఇది. అంటే ఫ్రైడే ఈవినింగ్ వరకు మీకు లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా. సో ఈ సాటర్డే కొంచెం లేట్గా లేసారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్గా చేశాను, ఇంకా అలా తినేసాము. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అంతా షూట్ చేయలేదు. సో ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏమంటే షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నాము. షాపింగ్ ఎందుకు అంటే మేము ఈ వెకేషన్ హాలిడేస్లో ట్రిప్కి వెళ్దాము, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అనమాట. సో దానికి వెళ్దాము అనేసి డ్రెస్సెస్ కొనుక్కొచ్చుకుందాము, షాపింగ్కి వెళ్దాము అనేసి అనుకున్నాం. దానికోసం అనేసి ఇంకా టెడ్డీ యాపీ వాళ్ళు ఏమంటే షాపింగ్ అంటే రాను అనేసి అంటారు. సో వాళ్ళిద్దరిని ఇంట్లోనే పెట్టేసి మేము వెళ్తున్నాము. ఇంకా బెంగళూరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ క్రిస్మస్ మంత్లో సూపర్గా ఉంటుంది. అసలు కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మెయిన్గా మాల్స్ అయితే వావ్ సూపర్ డెకరేటివ్గా ఉంటాయి. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా రోడ్ ఆ సైడ్ షాప్స్లో అంతా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసి ఉంటారు. సో అదంతా జస్ట్ వీడియో తీసుకొని ఇంకా అలా ఇది వచ్చేసి శాంతినికేతన్ నెక్సస్ మాల్కి వచ్చాము మేము. ఇంకా మాల్కి వచ్చామో లేదో అక్కడ ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నారో, ఎంత మంది ఉన్నారో. టెడ్డీ యాపీని తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనేసి అనుకున్నాను. అంటే ఒక ఏమంటారు మ్యాజిక్ షో లాంటిది చేస్తూ ఉన్నారు అనమాట అక్కడ. ఇంకా సరే అది అయిపోయింది కదా, ఇంకా అక్కడ మేము ఉండకుండా వెస్ట్ సైడ్కి వెళ్ళాం. ఫస్ట్ వెస్ట్ సైడ్కి వెళ్దాం బుజ్జు, నీకు బాగుంటాయి ఇక్కడ అనేసి అన్నారనమాట. సరే అనేసి నిజంగానే ఇక్కడ చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి ప్యాటర్న్స్ అంతా, డిఫరెంట్ ప్యాటర్న్స్, యూనిక్ మోడల్స్ ఉంటాయి, ట్రెండింగ్వి ఉంటాయి వెస్ట్ సైడ్లో. కాకపోతే దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉంటాయి, చాలా ప్రైజ్ ఉంటాయి. ఎప్పుడైనా ఆఫర్స్లో తీసుకోవాలి అనిపిస్తుంది నాకు ఈ వెస్ట్ సైడ్లో. ప్రైజెస్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోబుద్ది కాదు. ఇంకా ఇది టాప్ నచ్చింది, సేమ్ అలాంటిదే ఇంకోటి లాంగ్ టాప్ కూడా ఉందన్నమాట. లాంగ్ అంటే నాకు ఇది సరిపోతుంది లెగిన్ పైన వేసుకోవడానికి, టెడ్డీకి అయితే అది అలా ప్యాంట్ మీద వేసుకోవడానికి. రెండు మ్యాచింగ్ ఉంటుంది. టెడ్డీకి నాకు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈచ్ వచ్చేసి 2000 ఉంది. దాని మీద అసలు ఆఫరే లేదు. సో అది వద్దు అనేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా చాలా చూసాము, కొంచెం డిఫరెంట్గా ఉండేటివన్నీ చూశాను. నాకైతే అసలు దాని ప్రైస్ నచ్చలేదు. సుదర్శన్ అయితే ఇది తీసుకోబుజ్జు, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్తానే ఉన్నాడు. ఇంకా నాకు ఆ ప్రైజెస్ నచ్చక అక్కడ తీసుకోలేదు. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్గా ఉంటాయి ప్యాటర్న్స్, మొత్తం చాలా బాగుంటుంది, మోడల్స్ చాలా బాగుంటాయి. కాకపోతే నాకే నచ్చలేదు. సో వెస్ట్ సైడ్లో వద్దులే బాబా, వెళ్ళిపోదాం పదా, ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుందాం అంటే ఆఫర్స్ ఒక 1 వీక్లో వస్తాయి, అంటే న్యూ ఇయర్కి ఏమైనా వస్తాయేమో, మరి వస్తాయనేసి చెప్పారు. ఇంకా చూసా సుదర్శన్ అక్కడెక్కడో వెళ్తూ ఉన్నాడు, అస్సలు ఉండడు అనమాట. టెడ్డీ యాపీ వాళ్ళు ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో, వాళ్ళు లేకపోతే ఎంత బోర్ కొడుతుందో సుదర్శన్తో వెళ్ళాలంటే అనిపించింది. ఇంకా అక్కడ వెస్ట్ సైడ్ అయిపోయిన తర్వాత మ్యాక్స్కి వెళ్ళాం. మ్యాక్స్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి, నాకు కొన్ని నచ్చాయి, అవి తీసుకున్నాను. అవి అయిపోయిన తర్వాత ఏమంటే H&M కూడా వెళ్ళాము టెడ్డీ కోసం ఏమైనా చూద్దాం అనేసి. సో అక్కడ మళ్ళీ చూద్దాం లాస్ట్కి వచ్చి అనేసి, అక్కడ ఆఫర్స్ ఏం లేవు, ఉన్నాయి కానీ మాకు నచ్చలేదు కొన్ని. సో అలా వచ్చేసాం, చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి H&Mలో. ఇంకా జాక్ అండ్ జోస్కి వచ్చాం సుదర్శన్ కోసం అనేసి. సుదర్శన్ కొన్ని సెలెక్ట్ చేశాడు, కొన్ని ఏమో ట్రయల్ రూమ్కి వెళ్ళున్నాడు చెక్ చేయడానికి ఎలా ఉంది ఏంటి అనేసి. సో నేను మ్యాక్స్లో తీసుకున్నాను చెప్పాను కదా, ఇవే అనమాట. H&M
టైంలో టెడీ కోసం ఒకటి సెలెక్ట్ చేసుకొని వచ్చాము. లాస్ట్లో అంతా మా షాపింగ్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత టెడీ కోసం తీసుకున్నాం. యాక్చువల్ టెడీకి హ్యాపీ తీసుకోవాలి అనుకోలేదన్నమాట, ఉన్నాయిలే వాళ్ళకి అనుకున్నాము. కానీ టెడీకి తీసుకుందాము మళ్ళీ ఒకవేళ అంత షాపింగ్ అంతా అయిపోయినాక అనేసి అనుకొని అక్కడ పెట్టేసి వచ్చాము H&Mలో. సో ఫస్ట్ సుదర్శన్ది అయిపోయినాక చూద్దాం అనేసి. ఇక సుదర్శన్తో ప్రాబ్లం ఏమంటే నాకు నచ్చుతుంది చూసారా, అది తీసుకో బాబా భలే ఉంటుంది నీకు అంటే అది చచ్చినా తీసుకోడు, అది తప్ప ఇంకేదైనా తీసుకుంటాడు. అదిగో ఇప్పుడు చూపిస్తున్నాడే సుదర్శన్ చేతిలో ఇట్టా అనేసి, అది నాకు చాలా నచ్చింది, అది తీసుకో బాబా చాలా బాగుంది అంటే అసలు నచ్చలేదు అన్న సుదర్శన్కి. అది వద్దు బుజ్జు ఇంకోటి చూద్దాము అన్నాడు. అది తీసుకోబా బాగుంది అంటే మళ్ళీ పెట్టుకున్నాడు. ఇంకా సరే అయిపోయిందంతా ఇంక వెళ్తున్నాము. అప్పుడు మళ్ళీ ఇంకోటి నచ్చింది షర్ట్, అది తీసుకున్నాడు. నాకు ఒక బ్యాగ్, సుదర్శన్ ఒక బ్యాగ్ ఉంది. సో రా బాబా ఒక ఫోటో తీసుకుందాం అంటే అప్పుడు మా సుదర్శన్ చూడు నాది బ్రాండెడ్, నాది నీదేమి డబ్బా బ్రాండ్ తీసుకున్నావు నువ్వు అనేసి అంటూ ఒక ఫోటో తీసుకున్నాడు. మళ్ళీ వెళ్తూ భలే నచ్చాయి. ఇక చాలా ఆఫర్స్ ఉన్నాయంట జాక్ అండ్ జోన్స్లో యాక్చువల్లీ. సో చాలా ఆఫర్స్ ఉన్నాయి బుజ్జు, మళ్ళీ మన ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకోవాలి అనేసి కొన్ని చూసుకొని మళ్ళీ బయలుదేరాడు. ఇంకా మా షాపింగ్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాము. అప్పుడు జూడియో కనిపించింది. యాక్చువల్లీ ఈ మాల్లో జూడియో లేదు, కొత్తగా పెట్టినట్టున్నారు, అది ఎప్పుడు పెట్టారో తెలియదు. సో చూసేసి వెళ్దాం ఒకసారి అని చెప్పేసి వెళ్ళాము. ఎంత పెద్దది ఉందో ఈ జూడియో అయితే, చాలా పెద్దగా ఉంది. చాలా ఆఫర్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఆఫర్స్ కూడా. ఇంకా చాలా కలెక్షన్ ఉంది కూడా. ఇంకా సుదర్శన్కి ఇక్కడ కూడా కొన్ని ప్యాంట్స్ షర్ట్స్ నచ్చాయి, అవి తీసుకున్నాడు. ఇంకా టెడీ కోసం ఒకటి చూసారన్నమాట, టెడీకి ప్యాంట్ బాగుంటుంది. ఇంత ముందు ఒకసారి చూస్తున్నాడు, సైజ్ లేక తీసుకోలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ సైజ్ దొరికింది అనేసి ప్యాంట్ చూపించారు, తీసుకుందామా బుజ్జి ప్యాంట్ బాగుంటుంది. సో ప్యాంట్ తీసుకున్నాము. ఇంకా అలాగే దానిపైకి ఒక షర్ట్ తీసుకుందాం అనేసి షర్ట్ చూసాము. చాలా బాగున్నాయి పిల్లలకి కూడా, అంటే టెడీకి. హ్యాపీకి ఇక్కడ ఏం నాకు నచ్చలేదు, సో టెడీకి అది చూసాను, అది బాగుంది. సో వైట్ ప్యాంట్, ఇంకా బ్లాక్ ప్యాంట్, ఇంకా దానిపైన వచ్చేసి ఒక క్రీమ్ కలర్ షర్ట్ తీసుకున్నాం అన్నమాట, టీ షర్ట్ లాంటిది, చాలా బాగుంది. సో ఆ రెండు తీసుకున్నాం. ఇంకా టెడీకి బూట్స్ ఎప్పటి నుండో అడుగుతా ఉన్నింది. సో ఇక్కడ చూడగానే బూట్స్ కనిపించాయి, తీసుకుందాం బాబా టెడీకి బాగుంటాయి అనేసి అంటే వాడి సైజు లేవన్నమాట. సో అక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా తన సైజే లేదు. సో ఇక జూడియోలో కూడా కొన్ని షాపింగ్ చేసుకున్నాము, నేను కూడా కొన్ని తీసుకున్నాను. సో అలా మా షాపింగ్ అయిపోయింది. అంటే ఈ వెకేషన్ కోసం షాపింగ్ అనమాట ఇది. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళ కోసం నేను ఇంట్లో అన్ని చేసి పెట్టేసి వచ్చాను. సో వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఆకలేసి తినేసేయండి రా అని చెప్తే ఇంకా టెడీ అంతా కంప్లీట్గా చూసుకుంటుంది, హ్యాపీతో ప్రాబ్లం లేదు నాకు. సో టెడీయే పెట్టిస్తుంది, తినిపిస్తుంది అని చూసుకుంటుంది. సో అట్లా వాళ్ళిద్దరూ తినేస్తున్నాము అని చెప్పారు. ఇంకా మా ఇద్దరికి ఏమంటే భలే ఆకలేసింది. మీరు గమనించారు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళామంటే భలే టైర్డ్ అయిపోతాము, టైర్డ్ పక్కన పెడితే చాలా ఆకలేస్తుంది. సో అలా ఇంకా మాల్కి కొంచెం ముందర ఏమంటే ఒక హోటల్ ఉంది, శ్రీ అలోక్ పార్క్ అనేసి. సో అక్కడ వెళ్తూ ఉంటాం, ఎప్పుడు చూస్తా వెళ్తాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఆ రోజు ఇంకా అక్కడ వెళ్ళి హాట్ అండ్ సోర్ సూప్ తీసుకున్నాం ఇద్దరము, ఇంకా ఇడ్లీ తెప్పించుకున్నాము, అంతే తినేసి ఇంకా అక్కడ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే 6కి అనుకోండి. ఎంత మంచు పడుతూ ఉందంటే నేను ఫ్రెష్ అవుతాను అదే టైంకి, బయటికి వచ్చి టవల్ తీసుకుందాం అనేసి వచ్చేసరికి ఇలా ఉండింది, అమ్మ బాబోయ్ అనేసి అనుకున్నాను నిజంగా. ఆ టైం వరకు ఏమంటే నాకు ఒక 6 to 8 వరకు తుమ్ములు వస్తూ ఉంటాయి, ఎక్కువ కోల్డ్ అయిపోతున్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎంత మంచు చూసారా బెంగళూరులో, ఎంత చలిగా ఉందో. ఇంకా లాస్ట్ నాగార్జున హోటల్కి వెళ్ళినప్పుడు ఫిష్ కర్రీ పార్సల్ చేసుకుని వచ్చాము కదా, ఇంకా సాటర్డే తిన్నాము. సో అలా సండే రోజు ఇంకా అది వేడి చేసుకొని, ఇంకా దోశకి చాలా బాగుంటుంది కదా, ఇంకా అది వేడి చేసి దోశకి అనేసి తినేసాము. మళ్ళీ రెడీ అయ్యాము. ఎక్కడికి అంటే సండే రోజు చర్చ్కి వెళ్ళేసి వద్దాము అనేసి అనుకున్నాం. ఎక్కడికి అంటే మేము ఇంతకుముందు తావర్కెరలో ఉండేవాళ్ళం, BTM లేఅవుట్. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి ఎందుకు అంటే అక్కడ చర్చ్ ఉంటుంది, మేము ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు అంతా ఆ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆ చర్చ్కి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతున్నాయి, 3 years ఏమో అయిపోయింది ఆ చర్చ్కి వెళ్ళేసి. అక్కడ చర్చ్కి వెళ్దాము. ఇంకా దాని తర్వాత అక్కడే ఫోరం మాల్ ఉంటుంది, మాకు ఫేవరెట్ ఫోరం మాల్. సో అక్కడ కూడా అది కూడా వెళ్ళేసి చూసేసి వద్దాము అనుకుంటున్నాము. అది ఎప్పుడు నుంచిరా? లేదు ఇప్పుడు జస్ట్ గిఫ్ట్ కోసం. తీసుకో. థ్యాంక్ యూ అనండ్రా, చెప్పిందే బిడ్డ. అస్సలు ఏమైనా అనుకుంటున్నావు బాబా? ఇస్తున్నాను బుజ్జి, నీది ఇక్కడ ఉన్నది. థ్యాంక్స్ బాబా, లవ్ యూ బాబా. నాతో ఎత్తుకురా నీకు పోటీ, చిన్నపిల్ల కదా నువ్వు, నా అంటున్నావా? నీ పౌచ్ నాకు ఇచ్చావా?
మా సుదర్శన్కి శాలరీ వచ్చిందంటే మాకు పాకెట్ మనీ ఇస్తాడు కదా. సో అది అక్కడ ఎక్స్ట్రాగా ఎందుకు ఇస్తున్నాడు అంటే ఫోరం మాల్కి వెళ్తున్నామని చెప్పాం కదా చర్చ్కి వెళ్ళిన తర్వాత. సో అక్కడ ల్యాండ్ మార్క్ ఉంటుంది. ఎన్ని మాల్స్ తిరిగాం కదా, ఎక్కడ ల్యాండ్ మార్క్ అనేది లేదు. సో ఆ ఫోరం మాల్లోనే ల్యాండ్ మార్క్ ఉంటుంది. ఆ ల్యాండ్ మార్క్ పిల్లలకు సంబంధించినవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి కొనుక్కొని ఇంకా నాకు సుదర్శన్ కూడా ఏదైనా గిఫ్ట్ కొనియాలంట వాళ్ళు. అందుకే సుదర్శన్ దగ్గర అడిగి ఇంకా వాళ్ళు మనీ తీసుకున్నారు. సో అదే ఇంకా ఇది చర్చ్ అనమాట. చర్చ్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడికి రాగానే మా మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి. మా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయాం అనమాట. అప్పుడు ఎలా ఉన్నాం, టెడ్డీ హ్యాపీ వాళ్ళు పుట్టక ముందు నుండి ఈ చర్చ్కి వచ్చేవాళ్ళం మేము. అసలు చాలా ఇష్టమైన చర్చ్. అంటే మాకు దగ్గరలో ఈ చర్చ్ ఒకటే ఉండేది, ఇంకా పెద్దదిగా అనిపించేది. సో ఇక్కడికి సుదర్శన్ అయితే ఎవ్రీ డే ఆఫీస్కి ఇటుపక్క వెళ్ళేవాడు. అప్పుడు టవర్ కేర్లో హౌస్లో ఉన్నప్పుడు. సో ఇటుపక్క వెళ్ళినప్పుడు అంతా ఈ చర్చ్కి వెళ్ళేసి దండం పెట్టేసుకొని వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉంది వెళ్ళలేకపోయాడు అంటే ఇంటికి వచ్చేటప్పుడైనా ఇక్కడికి వచ్చేసి దండం పెట్టుకొని వచ్చేవాడు అనమాట. అంటే అప్పుడు బైక్లో వెళ్ళేవాడు ఆఫీస్కి. సో అలా మాకు ఇక్కడ ఈ చర్చ్ చాలా ఇష్టము. ఇంకా క్రిస్మస్ రోజు నెక్స్ట్ డే 25th క్రిస్మస్ అన్నమాట. సో ఆ రోజు ఇక్కడ ఉండము రాగలుగుతామో రాలేమో అనేది సండేనే ప్లాన్ చేసుకున్నాం. సో వద్దాము ఇక్కడికి, అంటే December 24th అనమాట ఈరోజు. సో ఆ రోజు బ్లాగ్ ఇది. ఇంకా అక్కడికి వచ్చి దండం పెట్టుకునేసాము. ఇంకా టెడ్డీ హ్యాపీని కూడా తీసుకొచ్చాము. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. టెడ్డీకి తెలుసు కానీ కొత్తగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి. హ్యాపీకి మాత్రం గుర్తే లేదు అసలు. ఇక్కడ నలుగురం కలిసి చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాలా నచ్చింది. ఇంకా క్రిస్మస్ రోజు ఇంకా గ్రాండ్గా ఉంటుంది, చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. ఇంకా ఇక్కడ బయట షాపింగ్ పెట్టారు. అసలు టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమీ అడగలేదు, సుదర్శనే అనమాట. రండ్రా మీకు ఏమైనా కొనిస్తాను ఇక్కడ అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. ఇంకా అక్కడ ఏమంటే క్రిస్మస్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. లైక్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి పిల్లలకి, అంటే ఎలాంటివంటే స్టార్స్ ఉండేటట్టు, రెయిన్డీర్ ఉన్నట్టు, క్రిస్మస్ శాంటా ఉన్నట్టు. సో అట్లాంటివన్నీ క్రాస్ మార్క్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా వీళ్ళు చూడగానే మాకు ఇవి కావాలి, హెడ్ బ్యాండ్స్ కావాలి అనేసి అడిగారు. సో నాకేమంటే గ్రీన్ కలర్, ఈ రెడ్ కలర్కి గ్రీన్ స్టార్స్ ఉన్నాయి కదా, అది నచ్చింది. అదేమంటే హ్యాపీకి బాగుంటుంది అనేసి తీసుకోమని చెప్పాను. ఇంకా టెడ్డీకి ఏమంటే ఇంకోటి రెయిన్డీర్ లాగా ఉంది, సో అది తీసుకోరా అని చెప్పాను. సుదర్శన్ ఏమంటే ఈ లోపల అన్నీ పెట్టి చూస్తున్నాడు, ఏది బాగుంటుందో ఏమిటో, ఏది తీసుకుందామా అన్నట్టుగా. సుదర్శన్ మాత్రం ఇలాంటి విషయాలు భలే ఓపిక ఉంటుంది, ఎంత మంచిగా సెలెక్ట్ చేస్తుంటాడో. మెయిన్గా హ్యాపీకి అయితే అది తీసుకోరా, ఇది తీసుకోరా, ఇది బాగుంటుంది అనేసి ఇంకా చేస్తూ ఉంటాడు. హ్యాపీ ఏమంటే మొహమాటమే ఉండదు, వాడికి నచ్చితేనే తీసుకుంటుంది, మా కోసం ఏది చేయదు. టెడ్డీ ఏమంటే పాపం నచ్చకపోయినా ఒకవేళ మాకు నచ్చిందంటే మా కోసం తీసుకోవాలని చూస్తూ ఉంటుంది. సో వాళ్ళిద్దరిలో ఆ డిఫరెన్స్ ఉంది. ఇంకా 2 హెడ్ బ్యాండ్స్ తీసేసుకున్నాము. ఇంకా అక్కడ నుండి లోపలికి వచ్చాము. మళ్ళీ వచ్చేసరికి బిస్కెట్స్ ఉంటాయి కదా, ఇలా ఈ క్రిస్మస్ రోజు అలా చేసుకుంటూ ఉంటారు కుకీస్ కొన్ని. సో అవి చాలా బాగుంటాయి. నాకు అనిత పంపిస్తూ ఉండేది, అవి మూన్ షేప్లో ఉండేవి పంపిస్తూ ఉండేవి వాళ్ళప్పుడు. సో సేమ్ అలాంటివే అనిపించింది, స్టార్ షేప్లో ఉంది. సో అవి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకేదో కూడా తీసుకుంది. దాని తర్వాత అంతే ఇంకా బయలుదేరేద్దాము. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్, ఇంకా రేపు వచ్చామనుకోండి క్రిస్మస్ రోజు, ఇక్కడ సైడ్ అంతా చాలా మంచిగా డెకరేట్ చేసి ఏదో పెడతారన్నమాట, షాపింగ్ లాగా, ఒక స్టాల్స్ లాగా అని పెడతారు, చాలా బాగుంటుంది. సో అంతే ఇంకా చర్చ్లో దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ నుండి బయలుదేరేస్తూ ఫోరం మాల్కి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏమంటే ఆ స్టార్స్ హ్యాపీ ఓపెన్ చేసేసింది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయో, హోమ్ మేడ్ అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా అవి తినేసి ఇంకా ఫోరం మాల్కి వెళ్తున్నాం, అంటే కార్లోనే వెళ్తూ తింటా ఉన్నాము. ఇంకా ఈ వేలో అలా వెళ్తుంటే ఎన్ని మెమొరీస్. ఎందుకంటే 8 years వరకు మేము అక్కడే ఉన్నాం. ఇంకా ఫోరం మాల్ పక్కనే ఏమంటే శాండల్స్ అమ్ముతారు కదా, చెప్పులు అమ్ముతారు కదా, ఆ షాప్స్ స్టాల్స్ లాగా పెట్టుంటారు. అవి ఏమంటే నాకు ఫేవరెట్. సుదర్శన్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అంతా ఈ మాల్లో ఎన్ని స్టాల్స్, ఇన్ని స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడంతా నేనేది వద్దు అంటాను, నాకు ఏం కొనిస్తాను అంటే కూడా వద్దు అంటాను. అక్కడ చెప్పుల షాప్లో బయట ఉంటాయి కదా, అక్కడైతే చీప్గా ఉంటాయి, 100 rupees 150. అవేమంటే నాకు చాలా నచ్చుతాయి అనమాట. సో అవి తీసుకుందాం బాబా అంటాడు. అది లైఫ్ రావు బుజ్జు అనేసి అంటాడు, ఆయన కొనిస్తూ ఉండేవాడు. సో అవన్నీ గుర్తు తెచ్చుకున్నాను. దాని తర్వాత ఏమంటే టోనియన్ గై అట్లా ఎంటర్ అయ్యామో లేదా, ఫ్రంట్లోనే పార్లర్ ఉండింది. సో హ్యాపీకి ఏమంటే హెయిర్ కట్ చేయించాలని చెప్పడం అనుకుంటున్నాము. సో ఫైనల్లీ ఈరోజు చేయించేద్దాము అని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే సుదర్శన్ ఏమంటే అక్కడ అసలు ఆఫ్టర్నూన్ వరకు అపాయింట్మెంట్స్ అసలు లేవంట బుజ్జు, ఫుల్ అయిపోయి ఉన్నాయి, మన వల్ల కాదులే, ఇప్పుడు మళ్ళీ చేపిద్దాము అన్నట్టుగా వచ్చేసాను అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఏదో ఒక ఈవెంట్ జరుగుతున్నట్టు అనిపించింది, కింద ప్రోగ్రామ్ ఏదైనా ఉంటుంది అనమాట ఇక్కడ. సో అట్లా చూస్తే ఇంకా స్టార్ట్ కాలేదు, కాకపోతే చోటా భీమ్ ఉంది కదా, సో అది ఉండింది, పెద్ద డాన్ లాగా ఉండింది. దాన్ని చూడగానే టెడ్డీ హ్యాపీకి ఏమో కానీ నాకు భలే హ్యాపీ వేసింది.
ఇంకా అట్లా చూసుకుంటూ వస్తే ఈ బ్లాక్ డ్రెస్ నాకు చాలా నచ్చింది, భలే ఉందే ఇది అనిపించింది. ఇంకా అలా దాన్ని చూసుకుంటూ ఇటు వచ్చాను. ఇటు వచ్చేసరికి ఫ్రంట్ నుండి చోటా భీమ్ చాలా బాగుంది, అందరూ వచ్చి దాంతో ఫొటోస్ తీసుకుంటున్నారు. అప్పుడు నేను ఇంకా టెడీ యాపిని కూడా అన్నాను అనమాట, అక్కడ దాంతో ఫొటోస్ తీసుకోనరా, భలే ఉంటుంది, ఒక మెమరీ లాగా ఉంటుంది ఇక్కడికి వచ్చినందుకు, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో ఈ మాల్కి అనేసి చెప్పాను. వీళ్ళకి అసలు ఇష్టం లేదు అలా వెళ్ళి దాని పక్కన కూర్చొని, ఏడుగా ఉంటుందంట వీళ్ళిద్దరికి, అదేందో నాకు అర్థం కాలేదు. నేను ఇంకా వెళ్ళాను రా, బాగుంటుందిరా అని చెప్తే ఇంకా వెళ్తూ ఉన్నారు. మా సుదర్శన్కి షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయినట్టుంది, మామూలుగా అయితే తగ్గిపోయి ఉండింది, మళ్ళీ ఏమో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటిది పొట్టిది కదా కొద్దిగా ఇక్కడ ఉండండి, వాడు చూపిస్తున్నాడు, గోల్డ్ కలర్ కదా, వెరీ నైస్. మన ముగ్గురాము పాప రాని ముగ్గురే నుంచొని ఫోటో తీసుకున్నా, హ్యాపీ మన ముగ్గురాము ఫోటో తీసుకున్నా. ఇంకా అక్కడ చూసాము, ఒక ఫొటోస్ తీసుకున్నాము, ఆ డ్రెస్సెస్ బాగున్నాయి అనేసి. దాని తర్వాత ఏమంటే ఇక్కడ జ్యువెలరీ అన్నీ ఉంటాయి కదా, సో అట్లాంటి స్టాల్ పెట్టున్నారనమాట, ఒక షాప్ లాంటిది. సో దాంట్లోకి వెళ్ళి చూసాము, ఆ బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చాయి, కాకపోతే ఈచ్ పెయిర్ వచ్చి 300 అన్నారు, కానీ ఎందుకులే ఇప్పుడు అనేసి అనిపించింది. ఇంకా అది కలర్ మాత్రం చాలా బాగుండింది. నెక్స్ట్ నాకు ఇంకేం వద్దనిపించింది, ఎందుకో తెలియదు, నా దగ్గర అన్నీ ఇవన్నీ ఉన్నట్టే ఉన్నాయి, ఎన్నిసార్లు చూసినా ఇవేనా అన్నట్టుగా యూనిక్గా ఏం అనిపించలేదు. హ్యాపీ మాత్రం ఏదో అడిగేస్తుంది మా సుదర్శన్కి వెళ్ళేసి అక్కడ. నాకు ఖాళీ లేదులే. అయినా వీడికి నాతో ఏం పోటీయో నాకు అస్సలు అర్థం కాదు, ప్రతి విషయంలో నాతో పోటీ చేసుకుంటూ ఉంటుంది. మెయిన్గా ఈ రింగ్స్ ఉండే దాంట్లో, ఇంకేదైనా హెయిర్ స్టైల్స్లో, ఇంకా లిప్స్టిక్స్ అంటే నాకు ఉంటాయి కదా కొన్ని, ఏదైనా వాటిలో అన్నింటిలో పోటీలకు వస్తూ ఉంటుంది నాతో. ఇంకా సుదర్శన్ హ్యాపీ ఏమంటే ఆ ప్యూమాకి వెళ్ళారు, ఇంకా నేను టెడ్డీ ఏమంటే మినీసోకి వెళ్దాము అనుకుంటూ ఇటు చూపించింది టెడ్డీ. ఇక్కడే ఆ చక్క నీకు కింద ఒక డ్రెస్ చూడు, ప్రైస్ చూడు. ఆ బ్రాండ్ తెలిసిందే కదా, చాలా కాస్ట్ ఉంటుంది, అది 7000 ప్లస్ ఉండింది. ఓ మై గాడ్ అనుకున్నాము. ఇంకా సోచ్ ఇక్కడికి వచ్చినప్పుడు అంతా సోచ్ ఏమంటే అప్పుడు రెడ్ డాట్ సేల్ ఓన్లీ నా బర్త్డేకే వచ్చేది, మనకు కరెక్ట్గా నా బర్త్డేకి నేను రెడ్ డాట్ సేల్ ఉండేది, సోచ్లో మంచి కాస్ట్లీ ఉండేది, అప్పుడు కొంచెం కాస్ట్ తక్కువగా ఉండేది అనమాట, ఆఫర్ వచ్చేది, తీసుకునేదాన్ని. అది గుర్తొచ్చింది, ఏదో ఒకటి మంచి డ్రెస్ కొని ఇచ్చేవారు సుదర్శన్ నాకు, నా బర్త్డేకి రెడ్ డాట్ సేల్ ఉండేది అన్నమాట సోచ్లో. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఉంటా ఉంది. నెక్స్ట్ టైమ్ జోన్, ఫస్ట్ టైమ్ జోన్ వీళ్ళకి ఇదే అనమాట, ఈ ఫోరం మాల్లో. ఆ టాయ్స్ ఎప్పుడు రావని తెలిసి కూడా ఆ టాయ్స్ కోసం ఆడుతూనే ఉంటారు, 2-3 టైమ్స్ పోగొట్టుకుంటారు. ఒక్కొక్కసారి లక్ ఉన్నప్పుడు వచ్చేటివి, ప్రతి ఒక్కసారి రాదు, అయినా ఆడుతూనే ఉంటారు. సో అట్లా ఈ టైమ్ జోన్లో కొన్నే ఉంటాయి టాయ్స్, గేమ్స్ అనేటివి, కానీ ఇది వీళ్ళకి చాలా ఫేవరెట్. టెడ్డీకి మెయిన్గా ఫేవరెట్, చాలా టెడ్డీకి చాలా మేము హ్యాపీ. అంతప్పుడు టెడ్డీ ఇక్కడే అంతా వచ్చేది, ఆడేది. అంతే, మాకు అసలు ఈ ఫోరం మాల్ తప్ప ఇంకే మాల్ అప్పుడు తెలిసేదే కాదు. వైట్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్స్కి వెళ్తున్నాం, ఎక్కడెక్కడో ఉన్నాయి, అన్ని మంచి మంచివి చూసాము అంతా. అప్పుడు ఏమంటే మేము బీటీఎంలో ఉన్నప్పుడు ఈ మాల్ ఒకటే తెలుసు మాకు, ఈ మాల్కే వెళ్ళే వాళ్ళము. మిగతా మాల్స్ తెలిసినా చాలా దూరం ఉండేటివి, వెళ్ళే వాళ్ళం కాదు. ఇదే మాకు చాలా కలర్ఫుల్గా ఉండేది, ఇంకేదైనా వెళ్ళినాక మాకు నచ్చేది కాదన్నమాట వేరే మాల్స్కి. సో ఇదే మా ఫేవరెట్ మాల్. కానీ ఈసారి ఏమంటే కొంచెం డల్గా ఉంది అనిపించింది. ఏమంటే ఈ లూలు మాల్ అనేసి, మాల్ ఆఫ్ ఏషియా అనేసి వీటికి అన్నిటికీ వెళ్ళాం కదా, ఫినిక్స్ మాల్, ఇంకా ఆ మాల్స్ అన్ని చాలా బిజీగా ఉంటాయి, అసలు ప్లేస్ ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఇది కొంచెం దాన్ని కంపేర్ చేస్తే తక్కువగా ఉండింది. సో అలా అనిపించిందేమో, నాకు అలా అనిపించింది అనమాట. సో దీంట్లో అంతగా కలంతా లేదే అంతగా అనేసి అనిపించింది. ఇంకా మెయిన్గా ఈ మాల్కి ఎందుకు వచ్చాము అంటే ల్యాండ్ మార్క్ కోసం కదా. సో ల్యాండ్ మార్క్ చూద్దాము అనేసి అంతా తిరిగారు, మాల్ అంతా తిరిగారు, ఎక్కడ ల్యాండ్ మార్క్ లేదు. యాక్చువల్లీ ఇది ల్యాండ్ మార్క్ ప్లేస్. ఈ ప్లేస్లో ఏమంటే డికెత్లాన్ పెట్టేశారు. చాలా ఫుల్ అప్సెట్ అనమాట టెడ్డీ హ్యాపీ ఇద్దరు, ఏదేదో కొనుక్కోవాలి అనుకొని వచ్చారు పాపం. వాళ్ళకి మేము కూడా ఏదైనా కొనిచ్చాలి అనేసి అనుకున్నాను. ల్యాండ్ మార్క్లో ఏమంటే బుక్స్కి సంబంధించి, వీళ్ళకి స్టేషనరీ అంటూ, బ్యాగ్స్ అంటూ, పిల్లలకి సంబంధించినవి చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను కూడా చాలా కొనుక్కుంటా ఉండేదాన్ని ఇక్కడ వచ్చాను అంటే నాకు సంబంధించింది కొన్ని ఉండేటివి అనమాట.
చాలా బాగుండేది. అలాంటిది అసలు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉండేటివి దాంట్లో. అలాంటిది ఫుల్ అప్సెట్, అసలు ల్యాండ్ మార్క్ లేదే ఛా అనేసి అనుకున్నాం. ఇంత దూరం వచ్చింది, ఫస్ట్ చర్చ్కి వచ్చాము, చర్చ్ నుండి ఫోరం మాల్కి ఎందుకు వచ్చాము అంటే ఇంకా ల్యాండ్ మార్క్ కోసమే, లేకపోతే చర్చ్ చూసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాం మేము. ఇంకా లాస్ట్కి డికెత్లాన్కి వచ్చాము. సార్ దీంట్లో ఏమైనా మనకి అవసరమైన అంటే ట్రిప్కి వెళ్తున్నాం కదా, దానికి ఏమైనా అవసరమైనవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అనేసి వచ్చాము ఇక్కడ. సో ఏమున్నాయి నార్మల్గానే సుదర్శన్ ఏమైనా షార్ట్స్ తీసుకుందామా అట్లా అనేసి చూసుకున్నాడు కొంతసేపు. దాని తర్వాత ఏమంటే నా మసాజర్ మా మమ్మీకి ఇచ్చేస్తున్నాను కదా, సో ఆ మసాజర్ ఒకటి తీసుకుందాము అనుకున్నాను. సో ఆ మసాజర్ కోసం ఇంకా వెతికాను, అక్కడ ఉండింది ఒక మసాజర్ తీసుకున్నాను. ఇంతకుముందు మా దగ్గర 2 లీటర్స్ బాటిల్ ఉండింది, గుర్తుందా? అది కూడా హైదరాబాద్ నుండి వస్తూ ఉంటే పగిలిపోయింది అనుకుంటా, హైదరాబాద్ నుండో ఎక్కడో గుర్తులేదు. సో ఆ బాటిల్ తీసుకుందాం, ఇప్పుడు చాలా యూజ్ మనకి ట్రిప్లో అనేసి అని సుదర్శన్ చెప్పేసరికి ఇంకా ఆ బాటిల్ తీసుకున్నాం అనమాట. సో దాన్ని చూసుకొని ఈ బాటిల్ మాకు మళ్ళీ యూజ్ అవుతుంది, 2 లీటర్స్ బాటిల్. అది ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ బాటిల్ ఒకటి కార్లో పెట్టేసుకొని వెళ్తున్నామంటే సరిపోతుంది అనమాట వాటర్ మాకు. ఇంకా అదేదో కొత్తగా అనిపించింది, బాక్సెస్ లాంటిది ఉంది, అదేంటా అని చూసాం కొంచెం, మళ్ళీ అవసరం లేదని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇంకా హ్యాపీకి ఏమంటే ఇక్కడికి వచ్చా కానీ హులా హుప్ గుర్తొచ్చింది. మామూలుగా ఈ మధ్య అసలు చేయడమే లేదు అలాంటిది, మళ్ళీ అక్కడ 4 హులా హుప్స్తో 3 దాంతో ట్రై చేసింది, అంతగా చేయలేదు ఇంతకుముందు చేసినంత. సో అంతే, ఇంకా అక్కడ నుండి ఇంకా వచ్చేద్దామని కిందకి వచ్చేస్తున్నాం పార్కింగ్కి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమంటే పిల్లలందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ ఏమో పెట్టారు, ఇంకా క్రిస్మస్కి సంబంధించిన డ్రాయింగ్స్ అనమాట. మీరు వెళ్ళండి రా, పార్టిసిపేట్ అవ్వండి రా, చెయ్యండి రా అంటే ఒప్పుకొని లేదు భాషకు మేము వెళ్ళము వద్దు అనేసి అన్నారు. సో అంతే, ఇంకా ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాము అన్నట్టుగా. అంటే చాలా అసలు వాళ్ళిద్దరు మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట. వాళ్ళకి ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్లో షాపింగ్ చేస్తుంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి మేము అడగకముందే ఆ డ్రాయింగ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇద్దరికి పెయింటింగ్ చేయాలంటే డ్రాయింగ్ చేయాలన్న చాలా ఇష్టం, చూస్తూనే ఉంటుంది కదా బ్లాగ్స్లో. ఇంట్లో ఉన్నప్పుడు అంతా వాళ్ళు డ్రాయింగ్ హ్యాపీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అసలు. సో అలా మంచిగా మూడ్ బాగుంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ వెళ్ళలేదు. ఇంకా అలా వచ్చేసాము బయటికి. ఇంకా ఇటు వచ్చేసరికి మేము బిగ్ బజార్ ఉంటుంది పక్కన, బిగ్ బజార్కి కూడా వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళము. స్టార్ బజార్ ఉండేది ఫోరంకి అటు సైడ్. స్టార్ బజార్కి వెళ్తే ఫిషెస్ అంటూ ప్రాన్స్ అంటూ అక్కడ తెచ్చుకునేవాళ్ళం. సో అవంతా గుర్తొచ్చింది. కాకపోతే ఇప్పుడు బిగ్ బజారే లేదు ఇక్కడ, అసలు అంతా చేంజ్ చేసేసారు, అసలు మూసేసారు అనమాట, లాక్ చేసేస్తున్నారు. ఏందిరా మనం లేమనేసి అంతా క్లోజ్ చేస్తున్నట్టున్నారు, ఏం బాగాలేదు ఏరియా, అంతా డల్ అయిపోయింది అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా యాక్చువల్లీ మేము ఈ వెకేషన్కి షిరిడీకి వెళ్దాము అనుకున్నాము. ఆంటీ, మోహన, శిరీష మేము అందరం కలిసి వెళ్దాము అనుకున్నాం, కానీ అందరం కలిసి వెళ్ళలేకపోయాము. ఒకరికి బాగుంటే ఒకరికి హెల్త్ బాగుండదు. సో అట్లా ఒకరితో వెళ్ళి ఒకరితో వెళ్ళకపోతే బాగుండదు అనిపించింది. దూరం వెళ్ళేది అందరు కలిసి వెళ్ళాలంటే బాగుంటుంది, అది దేవుడి ప్లేస్కి. సో అట్లా ఇంకా సుదర్శన్ క్యాన్సిల్ చేశారు. వదిలే కుదిరే పని కాదులే, అందరం కలిసి షిరిడీకి వెళ్ళాలంటే మళ్ళీ ప్లాన్ చేసుకుందాం ఎప్పుడైనా అనేసి అనేసారు అనమాట. సో షిరిడీ క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత ఏమంటే సుదర్శన్ ఏమంటే ఎప్పటి నుండో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, ఒక 10 days వెళ్ళాలి అట్లా అనేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. సో అలా గోకర్ణకి వెళ్దాము అన్నాడు. దాని తర్వాత నార్త్ సైడ్ వెళ్దాము ఈసారి అట్లా అన్నాడు. అన్నీ చూసాము. ఇంకా బై వెహికల్ అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్దాము అనేసి చూసుకున్నాం. కాకపోతే గోకర్ణ వద్దు, మళ్ళీ షిరిడీకే వెళ్దాము, మనం వెహికల్లో వెళ్ళిపోదాము, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటున్నాం కదా ఎలాగో అలా వెళ్ళిపోదాం బుజ్జు అనేసి అన్నాడు. సరే బాబా, నేను దేనికి తీసుకెళ్ళా సరే బాబా అంటూనే ఉన్నాను. ఏమంటే నేను అడిగాను అనుకోండి, ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళము, అందుకనేసి నేను ఏం అడగలేదు. సుదర్శన్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్దాంలే అనేసి డిసైడ్ అయిపోయి ఉన్నాను అనమాట. సో ఇంకా మేము ఒకవేళ బయలుదేరితే మాకేమేమి అవసరము అవన్నీ లిస్ట్ రాసుకుంటున్నాడు సుదర్శన్. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఏ హోటల్లో ఉండాలి, ఏ హోటల్స్ ఎలా ఉన్నాయి, సో అవంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాము ఇంకా యూట్యూబ్ పెట్టుకొని ఇద్దరము. అప్పటికే హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి, సాటర్డే సండే వేస్ట్ చేసేసాము, ఇక్కడే ఉండిపోయి ఇంకా కనీసం మండే మార్నింగ్ అయినా బయలుదేరాలి అనేసి అనుకున్నాము. సో సండే నైట్ డిసైడ్ చేస్తున్నాము, అప్పటికి డిసైడ్ కాలా. లాస్ట్కి సుదర్శన్ డిసైడ్ చేశాడు ఎక్కడికి అనేది. ఇంకా గబా అన్నీ సర్దుకుంటున్నాను, నావి సర్దాలి, టెడ్డీవి సర్దాలి, హ్యాపీవి సర్దాలి, ఇంకా సుదర్శన్ కూడా కొన్ని పెడతా ఉన్నాను అనమాట. ఏమంటే 1 or 2 days కోసం కాదు వెళ్ళేది, ఒక 4-5 daysకి అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. మేము పిల్లలతో ఒక 4-5 days వెళ్ళాలి బయటికి, ఊరు కానీ ఊరు, ఇంకా ఎక్కడుంటామో తెలీదు, జస్ట్ వెళ్తూ ఉండాలి. అంటే ఇంకా కొన్ని డ్రెస్సెస్ పెట్టుకోవాలి, ఇంకా చలిగా ఉంది, బెంగళూరులో అయితే ఫుల్ చలి, ఎంత చలి అంటే అంత చలిగా ఉంది. సో అలానే స్వెటర్స్ పెట్టుకున్నాను, 4 పెట్టుకోవాలి. దాని తర్వాత దాని తగ్గ డ్రెస్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే కొన్ని
కొన్ని న్యూ డ్రెస్సెస్ పెట్టాను. అలాగే కొన్ని ఏమంటే వేసుకునేటివే క్యాజువల్గా వేసుకునేలాగా ఉండాలి, హెవీగా ఉండకూడదు అన్నట్టుగా సింపుల్గా ఉంటే బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అట్లా అన్నీ చూసుకుంటూ మెయిన్గా ఇన్నర్ వేస్ ఉండాలి కదా, బయటికి వెళ్ళినప్పుడు మనం వాష్ చేసుకొని అవంతా ఆరడము అవన్నీ జరగవు కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ గుర్తుగా పెట్టుకోవాలి. ఓ మై గాడ్, ఎందుకు లేండి, నేను చాలా అలసిపోయాను అసలు ఆ రోజు. అప్పటికి నేను గబగబా అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. బేసిక్గా నాకు చాలా అలవాటే అంటే ప్యాక్ చేసుకోవడము, దాన్ని అన్ప్యాక్ చేయడం. ఎందుకంటే ఊరికి వెళ్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాను కాబట్టి నాకు ప్యాక్ చేయడం ఈజీయే. చాలా పెట్టేసుకుంటూ ఉంటాను. నార్మల్గా ఎప్పుడో వెళ్ళామనుకోండి వాళ్ళకి చాలా టైం పడుతుంది, చాలా టైర్డ్ అవుతారు సర్దుకోవాలి చేసుకోవాలి అంటే. సో అలా కాకుండా నాకు మాత్రం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది అనమాట. ఇంకా బ్యాగ్స్ అన్ని సర్దుకున్నాను. మళ్ళీ సుదర్శన్ వచ్చారు, సుదర్శన్ డ్రెస్సెస్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాడు. ఇంకా ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, ఒక 5 పెయిర్స్ పెట్టుకుందాము అన్నట్టుగా ప్యాక్ చేసుకున్నాను నేను. మళ్ళీ వాటికి నైట్ డ్రెస్సెస్ కూడా పెట్టుకోవాలి. సో కొత్తవి తీసుకున్నాము. సో అవన్నీ కూడా తీసి ట్యాగ్స్ కట్ చేసుకొని వాటిని సో అవన్నీ ప్యాక్ చేసుకున్నాము. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, ప్యాక్ చేసేటివి ఏమేమి పెట్టుకోవాలి అనుకుంటాను. కానీ అనుకోకుండానే ఆ లిస్ట్ ప్రిపేర్ చేయను. మెడిసిన్స్ పెట్టుకుంటాను, ఏదేదో పెట్టుకోవాలనుకుంటా అన్ని లిస్ట్ మాత్రం ప్రిపేర్ చేసుకోను, గబగబా అన్నీ పెట్టేసుకుంటాను. ఇంకా మేము ఇద్దరు చదువుకుంటా ఉంటే ఇంకా టెడ్డీ హ్యాపీ ఏమంటే క్రిస్మస్ కదా నెక్స్ట్ డే. సో క్రిస్మస్ తాత వస్తారు, ఐ మీన్ శాంటా వస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు. సో క్రిస్మస్ ట్రీ చేయాలి, ఆ ప్రిపరేషన్స్లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు నలుగురం కలిసి క్రిస్మస్ ట్రీ చేస్తాము. ఈసారి ఏమంటే మేమిద్దరం బిజీగా ఉన్నాము. ఇంకా టెడ్డీ హ్యాపీ ఇద్దరే క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు. అంతా హడావుడిలో కూడా ఏం కాదులేదా పెట్టకపోతే ట్రీ అన్నా కానీ వినలేదన్నమాట. లేదు శాంటా తాత వస్తాడు, మా గిఫ్ట్స్ ఇస్తాడు, మేము ట్రీని డెకరేట్ చేయాలి అనే దాంట్లోనే ఉన్నారు. మేరీ క్రిస్మస్. మా ఫోటో కొంచెం నిలబడుకుంటాము. భలే ఉంది అది. మేరీ క్రిస్మస్. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. బయలుదేరుతాం కదా ఎలాగో అప్పుడు చెప్తాను. సో ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.